Hi, this is Priya. Welcome to VN, Voice of Nation. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో ఉద్రిక్తత, గ్రామ సభలో గ్రామస్తుల ఆందోళన, పథకాలకు అర్హులైన జాబితాను అధికారులు తెలుపుతూ ఉండడంతో ఒక్కసారిగా ఆందోళనకు దిగిన గ్రామస్తులు. అసలైన అర్హులకు పథకాలు అందలేదు, అనర్హులకే పథకాలు కేటాయించారు అని ఆగ్రహం చెందిన ప్రజలు. గుమ్మడిదల అన్ని రకాలుగా ఉన్నవారికి పథకాలను అందజేశారని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు. పంచాయతీ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న గుమ్మడిదల గ్రామ ప్రజలు వెంటనే జాబితాను పునః పరిశీలించి అర్హులకు అందజేయాలి అని డిమాండ్. అక్కడికి చేరుకున్న గుమ్మడిదల పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను పెట్టి మరి అన్ని దరఖాస్తులు ఇదివరకే గత ఏడాది కింద దరఖాస్తులు సేకరించి మరి ఇప్పుడు మభ్యపెడుతూ ప్రజల్ని మరి వాళ్ళకి ఎవరైతే అనుకున్న వ్యక్తులకే వాళ్ళ పేర్లు లిస్టులో రావడం జరిగినది. ఇది చాలా తప్పు. మేము ఈఓ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్లీ ఒకసారి ఇంటింటి సర్వే చేసి ఎవరైతే నిరుపేదలురో వాళ్ళకే ఇల్లు గాని రేషన్ కార్డులు గాని ఇవ్వాల్సిన కోరుతున్నాం. మరి ఇవాళ 450 మందికి దరఖాస్తు చేసుకుంటే కేవలం 70 మందికి ఇచ్చడం చాలా విడ్డూరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. కాంగ్రెస్ నాయకులారా, మీరు మీ యొక్క అనుకూలమైన వ్యక్తులకే మీరు రాసుడు ఇది పద్ధతి కాదు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంటింటి సర్వే చేసి ఇవాళ రైతు భరోసా గాని ఇంద్రం మిల్లు గాని జాగా లేని వాళ్ళకు జాగా గాని ఎవరైతే అనర్హులురో వాళ్ళకే ఇవ్వాలని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.